ఐటమ్ సాంగ్స్ కొంచెం ట్రోల్ అవుతున్నట్టుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఏమో బాలయ్య బాబు టింగు 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 అంటే సినిమా ఎట్లుందా అంటే ఇట్లా అంటారు, పాట ఎట్లుందా అంటే ఇట్లా అంటారు, మ్యూజిక్ ఎట్లుందా అంటే ఇట్లా అంటారు జనాలు. కొద్దిగా ట్రోలింగ్ చేయకండి బాబు. బాలయ్య బాబు అఖండ నుంచి మంచి హిట్లు కొట్టుకుంటూ పోతాడు, బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టుకుంటూ పోతాడు. ఏదో పొరపాటున డాన్స్ మాస్టర్ ఏదో చిన్న పొరపాటు చేసింటాడు. శేఖర్ మాస్టర్ తప్పంటవా? శేఖర్ మాస్టర్ అయితే తప్పండి. శేఖర్ మాస్టర్ క్షమించి వదిలిపెట్టేయండి. కానీ బాలయ్య బాబు లుక్ మాత్రం ఓల్డ్ లుక్ లో గుర్రం మీద స్వారీ చేస్తుంటే సూపర్ గా అనిపించింది. నిజంగా ఈసారి సంక్రాంతికి మరొక బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. 100% దానికి తిరిగేలేదు అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రజ్ఞ ఎవరో ఉన్నది కదా, సో ఆమె వల్ల ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబోతుంది. ఎమోషన్ ఉంటుంది, ఎందుకంటే చిన్న పాప ఉన్నది. బాలయ్య బాబు గారు ఎందుకు ప్రతి సినిమాలో ఈ మధ్య చిన్న పాపతో సెంటిమెంట్ ఏదో తగులుకుంటా కొట్టేస్తున్నాడు, హిట్లు కొట్టుకుంటూ పోతాడు. హిట్లు గడు దాని అమ్మ బ్లాక్ బస్టర్ కొట్టేసుకుంటూ పోతాడు. సో పాప సెంటిమెంట్ ఏదో వర్క్అవుట్ అయినట్టుంది బాలయ్య బాబుకి. ఖచ్చితంగా సంక్రాంతికి మంచి మాసాల ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేస్తాడు అనమాట. బందిపోట్లకి మరి రాజు మహారాజులాగా కనబడబోతున్నాడు. ఇది ఒకప్పుడు ఎవరు ప్రభాస్ రాజ్ అని పిలిచేటోళ్ళు, ఆ తర్వాత పుష్పరాజ్ అన్నారు, ఇప్పుడు డాకు మహారాజ్. సంక్రాంతిపోతున్నాడు, దూల తీర్చేస్తాడు ఒక్కొక్కడికి. అన్న బాబీడేల్ ఎందుకు చూపించలేదు అన్న? అన్ని పోస్టర్ లో కనపడ్డారు కానీ ఎక్కడ ట్రేజర్ ట్రైలర్ లో ట్రేజర్ లో కనబడలేదు. యానిమల్ సినిమా తర్వాత బాబీడేల్ చూస్తుంటేనే ఒక్కొక్కటి ఉత్సాహపడతాను. ఇప్పుడు బయటకు వచ్చిన సినిమా థియేటర్ కూడా భయపడిపోకుండా అయిపోతారు నాయన. అందుకని ఆపేశారు. సినిమా థియేటర్ లో చూడండి బాబీడేల్ ని. బాబీడేల్ ఒక బాలీవుడ్ ని సినిమా ఇండస్ట్రీని బతికించాలంటే ఈ మధ్య బాబీడేల్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన తెలుగులో కానీ వేరే భాషలో కానీ ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటున్నాయి. సో బాలీవుడ్ ని బతికించేది ఎవరయ్యా బాబు అంటే బాబీడేలే ఖచ్చితంగా. సో ఇంకా సాంగ్ లో డ్రెస్సింగ్ ఎలా ఉంది బాలయ్య బాబు గారిది? బాగానే ఉందిలే, కొంచెం స్పీడ్. బాబు ఈ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వీళ్ళందరూ ఫాస్ట్ గా వెళ్తుంటే వాళ్ళతో పాటు పోటీ పడేస్తున్నాడు. మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం మరి ఎందుకు దాంట్లో పెట్టి లాగుతున్నాడు కదా. వేశారు, స్టెప్స్ ఉన్నాయి, రొమాంటిక్ యాంగిల్. మీరు వల్గారిటీ ఎందుకు ఆలోచిస్తున్నారు? రొమాంటిక్ ఆలోచించండి, సూపర్ గా ఉంటది. ఐటమ్ గల్ అనిపించింది అన్న. సేమ్ ఐటమ్ గల్ అయితే ఒకటి చెప్తా, కావాలనే బాబీ డైరెక్టర్ గారు అటు చిరంజీవి అనే ఇటు బాలయ్య బాబుకి కలిపి పోటీ పెడుతున్నట్టున్నాడు. ఆమెనే తీసుకొచ్చి పెట్టాడంటే ఇద్దరికి పోటీ అని విధంగా కనపడుతుంది నాకు. బాబీ గారు సీనియర్ వాళ్ళని ఆ పోటీతో పోటీ పడేలా ఆహ్లాదకరంగా ఉండేలా చేయగాని వల్గారిటీ తీసుకోవద్దని చెప్పేసి, అంటే చిరంజీవి ఎక్కువ బాలయ్య ఎక్కువ అని చెప్పేసి ఇటువంటి పోటీ వాతావరణాన్ని ట్రోలింగ్ చేసుకునే విధంగా తీసుకోబోద్దని బాబీ గారిని కోరుకుంటున్నాను. సంక్రాంతి ఇట్టు కొట్టబోతున్నాడు మన బాలయ్య బాబు. గేమ్ చేంజర్ తీసుకెళ్లిపోతాయి డబ్బులని. గేమ్ చేంజర్ కొట్టేస్తాడు. తెలుగు సినిమా పరంగా మాస్ మసాలా కొట్టాలనుకుంటే బాలయ్య బాబు. ఆ తర్వాత వెంకీ మామ ఏది రామ్ చరణ్ రచ్చ చేసేసి ఒంట్లో బాడీలో వేడిని పుట్టిస్తుంటే బాలయ్య బాబు వచ్చేసి మీలాంటోళ్ళకి నాలాంటోళ్ళకి కూడా ఆయన బాడీలో వేడి పెంచేస్తుంటే ఈ వేడిని తగ్గించుకోవడానికి వెంకీ మామ చల్లగా ఇంట్లో ఇల్లాలు ఒంటిల్లో ప్రియురాలు అన్నట్టుగా పెళ్ళాన్ని ప్రియురాలని వేసుకొని దిగుతాండయా. చల్లగా ఈ వేడిని అంతా చల్లవారి చేసి ఇంటి ఫ్యామిలీతో వచ్చి చల్లగా సినిమా చూసేసుకోండి అని చెప్పేసి హ్యాపీగా ఈసారి అతిపెద్ద సంక్రాంతి ఇవ్వబోతున్నారు అనమాట. మనకి బాలీవుడ్ సినీ చరిత్ర కాదు, తెలుగు సినీ చరిత్ర కాదు, టాలీవుడ్ దక్షిణాదని కాదు, ఇండియన్ సినిమా చరిత్ర.